హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే చాలా డేస్ నుంచి ప్యూర్ హనీ ఆర్డర్ చేసుకుందామని వెతుకుతూ ఉన్నానండి. నాకు యూట్యూబ్లో అయితే మంచిగా ఒక సైట్ అయితే దొరికింది. ఇంకా ట్రస్టెడ్ అని చెప్పేసి నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. నేను వచ్చేసి భాషా హనీ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ భాషా హనీ వాళ్ళైతే మనకి మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమానికి, అలాగే వాళ్ళ వెబ్సైట్లో ఎవరైనా పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే డెలివరీ చేస్తారనమాట. నేను చాలా వెతికాను, అంటే ఎలా కొనుక్కోవాలి, ఎక్కడ చూసుకోవాలి అని చెప్పేసి యూట్యూబ్లోనే నేను చాలామంది దగ్గర చూసానన్నమాట. భాషా అని వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ ఫామ్స్లో రెడీ చేసి డెలివరీ చేస్తారు మనకు అని చెప్పేసి నేను నమ్మాలా వద్దా అని చెప్పి చాలాసార్లు కార్ట్లో యాడ్ చేసి ఆపేసి అలా చేశానన్నమాట. ఫైనల్గా అయితే ఆర్డర్ అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి నాకు 4 డేస్లో అయితే డెలివరీ అయిందనమాట. వీళ్ళు వచ్చేసి డిటీడీసీ కొరియర్ అయితే చేస్తారు. మనకి ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ డే అయితే డిస్పాచ్ చేసేస్తారనమాట. నాకైతే త్వరగానే డెలివరీ అయింది. అయితే ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఒక్క బాటిల్ ఆర్డర్ చేయడానికి ఉండదండి. మనం బై డిఫాల్ట్ 4 బాటిల్స్ అయితే ఆర్డర్ చేయాలి. 4 బాటిల్స్ వచ్చేసి ఈచ్ బాటిల్ 1 లీటర్ ఉంటుందన్నమాట. చాలా ట్రై చేశాను 1 బాటిల్ ఆర్డర్ చేయడానికి, కానీ అసలు ఆప్షన్ అయితే లేదన్నమాట. ఒకవేళ మనకు కావాలి అనుకుంటే మనం విజయవాడ వెళ్ళి అయితే పర్చేస్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళి నేను పర్చేస్ చేయలేను కాబట్టి నేనైతే 4 బాటిల్స్ ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే హనీ అయితే పాడవద్దు కదా, పక్కన పెట్టేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి. ఇంకా రెగ్యులర్గా కొంచెం వెజిటేబుల్ జ్యూసెస్ కానీ, ఏవైనా రెసిపీస్ కానీ, మనం ఓవర్ నైట్ ఓట్స్లో కానీ ఇలా చేసుకున్నప్పుడు మనకి హనీ అయితే యూజ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఉంచేసుకున్నాను. ఇదిగోండి, ఇలా బాటిల్స్లో అయితే మనకి వాళ్ళు డెలివరీ చేస్తారనమాట. నిజంగా అండి, చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, చాలా బాగుందనమాట. తేనె అయితే అంటే మనం బయట కొనుక్కుంటే మనకి ఏంటంటే గడ్డగట్టి ఉన్నట్టుగా, షుగర్గా ఉన్నట్టుగా అలా అనిపిస్తుంది. కానీ ఎక్కడ అలా లేదండి. ప్యూర్గా అంటే ప్యూర్గా ఉంది హనీ. అయితే ఈ హనీ బాటిల్ మీద అయితే రాసుందనమాట, ప్రకృతి వైద్య సేవల నిమిత్తం గత 28 సంవత్సరాలుగా స్వచ్ఛమైన తేనెను డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారికి అందిస్తున్న భాషా హనీ అని అయితే ఉందన్నమాట. ఈ తేనెలో మాత్రం ఎలాంటి రసాయనాలు కలపరంట, అలాగే వేడి కూడా చేయరంట. 100% ప్యూర్ హనీ అండి ఇది. అయితే ఇది ఇక్కడ గమనికైతే రాసి ఉందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అలాగే తడి తగలకూడదు, అలాగే కొన్ని తేనె పూతలు ఉంటాయి కదా, దాని నుంచి తీసిన తేనె వచ్చేసి మనకి చలికాలంలో గడ్డగడుతుందంట. దానికోసం మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అయితే రాసుందన్నమాట ఇక్కడ. నార్మల్గా ఎంఆర్పి వచ్చేసి దీనికి 370 రూపీస్ అండి. ఇది వచ్చేసి నాకు ఇది ప్యాకింగ్ చేసింది వచ్చేసి ఆగస్టు 2024 అని చెప్పేసి అయితే రాసింది. ప్యూర్గా వాళ్ళు నేను ఆర్డర్ చేసిన మంత్లోనే ఇది ప్యాక్ చేసి అయితే నాకు డెలివరీ చేశారనమాట. ఒక 100 గ్రామ్స్ హనీ తీసుకుంటే మనకు వచ్చేసి 320 క్యాలరీస్ వస్తాయంట. అలాగే 79 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. 1 గ్రామ్ వచ్చేసి మనకి ప్రోటీన్ లభిస్తుంది. ఫ్యాట్ అయితే ఉండదన్నమాట. ఈ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి బాటిల్ మీదే యాడ్ చేసిందనమాట. మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇలా హనీ వాటర్ ఫాస్టింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు మనకి ఈ హనీ అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ హనీ మెయిన్గా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమంకి యూజ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎలాంటి ఇది పెట్టుకోకుండా మనమైతే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. హనీ అయితే చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఈరోజు ఈవినింగ్ వచ్చేసి నేనైతే మసాలా ఓట్స్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇంట్లో అందరికీ లైట్గా ఫుడ్ తినాలి అనిపిస్తుంది, అందుకని చెప్పేసి మసాలా ఓట్స్ అయితే చేస్తున్నాను. అయితే మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తో అయితే మనం మసాలా ఓట్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ నేను వచ్చేసి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో క్యాప్సికము, క్యారెట్, టమాటో, అలాగే గ్రీన్ పీస్ అయితే యూజ్ చేసి నేనైతే ఈ మసాలా ఓట్స్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకున్నానండి. పోపులోకి వచ్చేసి అందరికీ తెలిసిందే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అయితే మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుందండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అందుకని నేనైతే క్యాప్సికమ్ వేసుకున్నాను. తర్వాత క్యారెట్ ఉంది నా దగ్గర, క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా విటమిన్ ఏ లభిస్తుంది, అలాగే మంచి ఫైబర్ అయితే లభిస్తుంది అనమాట.
ఎవరైనా వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నట్టయితే మీరు వచ్చేసి ఈ రెసిపీ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో కానీ, ఈవినింగ్ డిన్నర్‌లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడైతే గ్రీన్ పీస్‌ని నేను ముందే ఉడకబెట్టుకున్నాను. ఉడికిన తర్వాత ఇక్కడ వేసి కొంచెం ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇంకా ఏమంటారు క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, ఆలు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఆలు వేసుకుంటే మటికి మనకి కొంచెం క్యాలరీస్ అనేవి ఎక్కువొస్తాయి. మనం హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు కొన్ని క్యాలరీస్ యాడ్ చేసుకున్నా పర్లేదండి. కాకపోతే ఏంటి అనంటే మనం దానికి తగ్గట్టు ఎక్సర్‌సైజెస్ కానీ, వాకింగ్ కానీ చేసుకుంటే మన క్యాలరీస్ అనేవి బ్యాలెన్స్ అవుతాయన్నమాట. ఫస్ట్ ఈ వెజిటబుల్స్ అన్నీ ఆయిల్‌లో టాస్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ నేను టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను. మసాలా ఓట్స్ చాలా సింపుల్ అండి. మనం ఇన్‌స్టాంట్‌గా దొరికే మసాలా ఓట్స్ కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటది. చాలా హెల్త్‌కి కూడా మంచిదనమాట. ఇలా ఓట్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ఫైబర్ లభిస్తుంది. గుడ్ కార్బోహైడ్రేట్స్ అయితే లభిస్తాయన్నమాట. ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. మనకి డైజెషన్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత నేను ఏ కప్పుతో అయితే ఓట్స్ తీసుకుంటున్నానో ఆ కప్పుతో నేనొచ్చేసి 4 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాననమాట. అంటే 4 కప్స్ తీసుకుంటే మనం తినడానికి మంచిగా ఉప్మా టైప్ కన్సిస్టెన్సీ లాగా ఉంటదనమాట. బాగా పొడి పొడిగా ఉండకుండా, బాగా నీళ్ళు నీళ్ళుగా ఉండకుండా మధ్య రకంగా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఇదిగో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా దహి ఓట్స్, అలాగే మామూలుగా ఓవర్ నైట్ ఓట్స్ ఇవన్నీ చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఒక్క ఓట్స్ బాటిల్ కొనుక్కుంటే మనకి 1 మంత్ ఈజీగా అయిపోతుందనమాట. అంటే ఓట్స్ ఎక్కువగా తినే వాళ్ళకైతే. ఇంకా నాకొచ్చేసి నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. కాకపోతే అప్పుడప్పుడు ఫ్యామిలీ అందరూ తింటానంటే వాళ్ళందరికి కూడా చేస్తాననమాట. ఇదిగోండి నేను ఏ కప్‌తో అయితే 4 కప్స్ వాటర్ తీసుకున్నానో అదే కప్పుతో నేనైతే ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాననమాట. నేనైతే ఓట్స్‌ని కొంచెం ఫ్రై చేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్నాను. కొంతమంది దగ్గర రోల్డ్ ఓట్స్ కాకుండా ఇన్‌స్టాంట్ ఓట్స్ ఉంటాయి. అవి వేసుకోవచ్చు. అంటే ఇన్‌స్టాంట్ మసాలా కాదండి. ఇన్‌స్టాంట్ ఓట్స్ అని కొంచెం ఆల్రెడీ కోర్స్‌గా గ్రైండ్ చేసినవి దొరుకుతాయన్నమాట. అవి యూజ్ చేసే వాళ్ళైతే డైరెక్ట్‌గా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా తెరులుతున్నప్పుడైతే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కారప్పొడి వచ్చేసి మీరు కొంచెం పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి అన్నా వేసుకోవచ్చు. లేదు అనంటే నార్మల్ కారప్పొడి అయినా వేసుకోవచ్చు. నేను నార్మల్‌ది మన వెజిటబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేసుకున్నాను కదా! ఇంక అందుకని నేనైతే ఇక్కడైతే వేయలేదు. ఇలా కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా ఇంట్లో ఉంటది కదా! అది వేసుకుంటే సరిపోతుందనమాట. గరం మసాలా లేని వాళ్ళు మీ దగ్గర మ్యాగీ మసాలా కానీ, లేకపోతే ఇంకా చోలే మసాలా కానీ ఉంటాయి కదా! అవి వేసుకోవచ్చండి. వేసుకుంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటది. ఇక్కడ ఇంకా మీరు కావాలి అనంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసిన గరం మసాలా ఉంది కదా! అదే అయితే వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకుంటున్నాను. నిజంగా అండి ట్రై చేయండి. ఓట్స్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటది. చాలా యమ్మీగా ఉంటది. వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా ఇంకా మనకి బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ లభిస్తాయన్నమాట. అలాగే మనకి వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మనకి మంచిగా డైజెషన్ అయితే అవుతుందనమాట. మనకి ఏది తిన్నా కానీ లైట్ ఫీలింగ్ ఉంటది. బాగా ఎక్కువగా స్టమక్ ఫుల్ అయిపోయినట్టుగా అలా ఏమి అనిపించదు ఇలాంటి రెసిపీస్ చేసుకొని తిన్నప్పుడు. ఇదిగోండి మొత్తం చిక్కబడిపోయిందనమాట. అందులో అయితే నేను ఒక హాఫ్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసుకున్నాను. ఆ లెమన్ వేసుకోవడం వల్ల ఇంకా చాలా టేస్టీగా అయితే అయిందనమాట. రెసిపీ అయితే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. తినేటప్పుడు కొన్ని ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటది. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక ఈరోజు డిన్నర్‌లో అయితే మసాలా ఓట్స్ తినేసాము. తర్వాత మా వారు నేను అయితే నెక్స్ట్ డే నేను చెప్పాను కదా చాలాసార్లు ఎలక్ట్రికల్ చాపర్ అయితే కొనుక్కుంటాను అని చెప్పేసి. అది చూద్దాము అని చెప్పేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న విజయ సేల్స్‌కి అయితే వెళ్ళాను. కాకపోతే అక్కడ లేదనమాట. అంటే ఉన్న బ్రాండ్ నాకు నచ్చలేదు. ఇంక ఈ స్టవ్ ఏదో బాగుంది ఒకసారి చూద్దామని చెప్పేసి అన్నీ అయితే చూస్తున్నాను. ఇదిగోండి ఇది ఒక్కటే బ్రాండ్ ఉందండి అక్కడ ఎలక్ట్రికల్ చాపర్ వచ్చేసి బాస్ బ్రాండ్. కాకపోతే ఇది
వచ్చేసి 3990 రూపీస్ అంట. దీనికి వచ్చేసి బ్లెండర్ ఉంది, అలాగే మనకి అల్లం వెల్లుల్లి తీసుకునేది ఉంది, అలాగే చాపర్ ఉందన్నమాట. కాకపోతే నాకు అంతగా నచ్చలేదు, నేనైతే తీసుకోలేదు. అయితే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న జ్యూసర్ ఉందన్నమాట. ఇదిగోండి ఫిలిప్స్ది ఈ చిన్న జ్యూసర్ ఉంది కదా, అది ఇక్కడ ఉంది కనిపించింది, అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు అక్కడైతే 7499 రూపీస్ అలా చూపిస్తున్నారు. నేను మాత్రం ఆన్లైన్లో 5999 రూపీస్కి అయితే కొన్నాను అనుకుంటండి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో